సిద్దిపేట పట్టణంలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన యాదవ విద్యార్థుల ప్రతిభా పురస్కార అభినందన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో యాదవుల సంక్షేమానికి పెద్దపీట వేశామని, చట్టసభలోనూ వారికి అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని, కనీసం బీసీ కార్పొరేషన్ కూడా లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ గురుకులాలను ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల్లో తప్ప చేతల్లో లేదని, కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తల్లిదండ్రులతో పాటు తమకు విద్యాబోధన చేసిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని హరీష్ రావు సూచించారు. తమ పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలనేది ప్రతి తల్లిదండ్రుల ఆకాంక్ష అని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు విద్యార్థులు అంకితభావంతో చదవాలని అన్నారు. కుల సంఘాలు తమ జాతి అభివృద్ధికి కృషి చేయాలని, చదువుకు కులం లేదా పేదరికం అడ్డంకులు కావని, పట్టుదలతో చదివితే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి పురస్కారాలు, అవార్డులు విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు. యాదవ సమాజానికి చెందిన విద్యార్థులు కూడా కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని ఆయన అభినందించారు. ఈ అవార్డులు అనేటువంటివి ఎంత డబ్బు ఇస్తున్నారు, బంగారం ఇస్తున్నారా, వెండి బహుమతి ఇస్తున్నారా అన్నది ముఖ్యం కాదు. సమాజం గుర్తించడం అనేది ముఖ్యం. ఎవరిమైనా ఏం కోరుకుంటాం? ఫైనల్గా జీవితంలో డబ్బు సంపాదించినా, పదవి సంపాదించినా, ఇల్లు కట్టుకున్నా ఏం కోరుకుంటాం? మన కులంలో, మన గ్రామంలో, మన సమాజంలో ఒక గౌరవం మనకంటూ ఉండాలి అనేదే కోరుకునేది. వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నారు కనుక ఆ పిల్లల్ని చదివించిన తల్లిదండ్రులకు ఆ పిల్లల్ని సన్మానించడం ద్వారా కుల పెద్దలతోని, పుర ప్రముఖులతోని అందరి సమక్షంలో ఆ పిల్లల్ని సన్మానిస్తే ఆ పిల్లలకు కూడా ఏమొస్తుంది? ఒక కొత్త ఉత్సాహం, ఇంకా బాగా చదువుకోవాలి, నాకు ఇలా మంచి గౌరవం సమాజంలో దొరికింది అని చెప్పి మరింత పట్టుదలతో ఆ పిల్లలు బాగా చదువుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతూ ఉంటాయి. అంతేకాకుండా మిగతా పిల్లలకి ఏముంటుంది? ఇగో మా అక్కకి ఇవాళ సన్మానం అయిందట, మా తమ్మునికి సన్మానం అయిందట, మళ్ళా ఏడాదికి నేను కూడా బాగా చదువుకుంటా, నేను కూడా సన్మానం చేయించుకుంటా అని చెప్పి మిగతా పిల్లలకు కూడా ఇది ఎంతో ప్రోత్సాహాన్ని కూడా అందించడానికి ఉపయోగపడుతుంది. సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఇవాళ ఈ సంఘం, యాదవ సంఘం నిర్వహించడం అనేది చాలా సంతోషం. సంఘాలు కట్టుకోవడం కాదు, సంఘాలు కార్డులు కొట్టడానికో లెటర్ ప్యాడ్లకో కాదు, సంఘాలు సంఘంలోని పేదలకు, సంఘంలోని బాగా చదువుకున్న విద్యార్థులకు, సంఘంలో కష్టాల్లో ఉన్నటువంటి వాళ్లకు చేయూతను అందించినప్పుడు, ప్రోత్సాహాన్ని అందించినప్పుడే ఆ సంఘం మరి 100 కాలాలు వర్ధిల్లుతుంది. అట్లా మా సిద్దిపేట శ్రీకృష్ణ యాదవ సంఘం అద్భుతంగా పనిచేస్తూ ఉంది. వారందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. పిల్లలు మీలో నుంచి కూడా డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, రేపు మీలో నుంచి కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా మీలో నుంచి రావాలన్నదే మా అందరి ఆకాంక్ష. మీ కులానికి, మీ జాతికి పేరు తేవాలి, అమ్మా నాన్నకు పేరు తేవాలి, మన తెలంగాణకు పేరు తేవాలి, మన సిద్దిపేటకు పేరు తెచ్చే విధంగా పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.